హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా హ్యాండ్లర్స్, వైసీపీ సోషల్ మీడియాని మొత్తం హ్యాండిల్ చేసే వాళ్ళందరూ వరుసగా అరెస్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాంగా. అయితే వీళ్ళతో ఆగిపోతూ ఇంకా చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హిట్ లిస్ట్లో ఏకంగా 2000 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ ప్రచారంలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఎవరి 2000 మంది, వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకొంతమందికి నోటీసులు అందాయి, కేసులు కూడా నమోదయ్యాయి. వాళ్ళు కూడా తొందరలో అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. సో వీళ్ళే కాదు, చంద్రబాబు నాయుడు గారి హిట్ లిస్ట్లో ఇంకో 2000 మంది వరకు ఉన్నారు. వీళ్ళంతా కూడా అరెస్ట్ అవుతారు. వీళ్ళు సోషల్ మీడియాలో అంతకుముందు ఎటువంటి పోస్టులు పెట్టారో వాటన్నిటి మీద కూడా పర్యవేక్షణ జరుగుతుంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది, మీరేం చెప్తారు సార్ దీని గురించి? సోషల్ మీడియా వేదికగా జరిగిన వ్యాఖ్యలు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా మొదట్లో ఉండేది. సర్లే, ఎవడు వ్యూస్ కోసమో, ఎవడు రేటింగ్ కోసమో, యూట్యూబ్ నుంచి చిల్లర కోసమో తాపత్రయపడి పెడుతున్నారేమో, కంపెనీలో ఒకలాగా లోపల మేట ఒకలాగా అనుకునే వాళ్ళం. కానీ అది మితిమీరిపోయింది. ఎంత మితిమీరిందంటే, కన్న తల్లి మీద కూడా, ఏంటి కన్న తల్లి, మరి ఇంకా ఆ పదం నా నోటి నుంచి రావట్లేదు, నాకే అదొకలాగా అనిపిస్తుంది. సొంత చెల్లి పుట్టుక మీదే ప్రశ్నించేట్లాగంటే మరి కన్న తల్లిని అనుమానించినట్టే, అవమానించినట్టే. అటువంటి వాళ్ళని ఎందుకు వదలాలి చెప్పండి. సో షర్మిల గారు కూడా రీసెంట్గా అదే అన్నారు. అయితే వీళ్ళందరినీ ఓపిక పట్టి, వీళ్ళందరినీ వస్తుందిరా, ఎద్దు ఎప్పుడు ఒకవైపు పడుకోదు, ఇటు పడుకున్న ఎద్దు లేచి ఇటు కూడా పడుకుంటుంది. ఇప్పుడు అంటారే, మేము వస్తుంది, టైం వస్తుంది, కొడతామని. ఇప్పుడు ఇంకా 5 నెలలు అవ్వందే అప్పుడే డైలాగులు కొడుతున్నారు. వాళ్ళు అలా ఏం అనలే. సరే, వాళ్ళు అంత బేభత్సంగా అయితే ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు విమర్శించవచ్చండి, విమర్శల వరకే. ఇప్పుడు మొన్న కొండా సురేఖ గారు విమర్శ చేశారు, అది తప్పు. అంతకుముందు చాలామంది మంత్రులు, పొంగిలేడి గారు లాంటి విమర్శించారు. మీరు సినిమా ఇండస్ట్రీని కూడా ఎవరెవరిని ఎలా వాడుకున్నారో మాకు తెలుసు, ఎవరిని ఎక్కడెక్కడ మీరు బ్లాక్మెయిల్ చేశారో తెలుసు అంటే ఓకే, జనరలైజ్ థింగ్ అది. కానీ మరీ పేర్లు ఎత్తి వాళ్ళని ఎలా చేశారు, అది తప్పు. సో అలా మాట్లాడడం తగదు ఎవరికైనా సరే, అది కాంగ్రెస్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. సో గత వైసీపీ ప్రభుత్వంలో అత్యధికంగా విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నది నాకు తెలిసి 1 పవన్ కళ్యాణ్ గారు, 2 లోకేష్ గారు. లోకేష్ గారు తల్లిని అవమానించారు కదా, ఎంత సింపుల్గా మాట్లాడారు, ఎంత మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సభాముఖంగా ఏడ్చేశారే. ఇప్పుడు గంభీరంగా, గుంభనంగా ఉండే వ్యక్తి బోరును వెలిపించాడే. అయితే ఇప్పుడు ఒక్కొక్కడు మేమనలేదే, ప్రాధాయపడ్డం, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అనడం ఎందుకు అలాగా? మరి అప్పుడు ఎందుకు? వాళ్ళు అనమని డబ్బులు ఇచ్చారు, వాళ్ళు మరీ ఇంత దారుణంగా అనమని ఇచ్చిండ్రుగా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అని టీం కానీ, నిజంగా చెప్తున్నాను, అందరిని ఇలాగ అనమని అనుంటారా? బాబు, ఈ సబ్జెక్ట్ మీద ఇలా మాట్లాడండి, ఈ సబ్జెక్ట్ మీద షర్మిలను విమర్శించండి అంటారు. కానీ షర్మిలమ్మ పుట్టుక మీద విమర్శించమని అంటాడు ఆయన. అనుండు నాకైతే అన్నం తినేవాడు ఎవడు అలాగండు. వీళ్ళు గొప్పకి రెచ్చిపోయి అన్న కళ్ళల్లో ఆనందం కోసం, అన్న కంట్లో పడాలని మరీ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడాలి కాదు కదా. ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేస్తే శ్రీధరి అప్పలరాజు గారు మాజీ మంత్రి, ఆ తరువాత ఎవరు ఇంకలా ముందుకొస్తే అమర్నాథ్ రెడ్డి గారు, కొడాల నాని గారు, పేరు నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అంబటి గారు, ఇంతమంది, రోజా గారు, వీళ్ళందరూ కూడా 7-8 మంది, ఇప్పుడు 10 మంది వేసుకోండి. నేను ఇప్పుడు చెప్తుంటాను, 151 మంది 2019లో గెలిస్తే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే 150లో 10 మంది పేర్లే. మిగతా 140 మంది ఉన్నారుగా. వాళ్ళు విమర్శించలేదా? సమయం సందర్భం బట్టి విమర్శించారుగా. ఎంత రెచ్చిపోయి విమర్శించలేదు కదా. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? ఊరికే వదిలేయాలా? ఇప్పుడు ఆయన ఎవరో అధికార భాషా సంఘం అధ్యక్షుడు అంట, ఒకప్పుడు విజయబాబు అని ఎవరో, ఆయన ఇది ఎంతవరకు న్యాయము అన్నట్టుగా ఆయన కేసు వేశాడు. కోర్టులు ఏం చెప్పే, మమ్మల్ని కూడా వదలలేదు. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు జడ్జిల మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, మీకు గుర్తుందో లేదో. సుప్రీంకోర్టుకు సంబంధించి ఏవో ప్రతిదీ కేసు కొట్టేస్తుంది, ఎట్లా ఉన్నారు ఈయన మేపుతున్న ఇదో, లేదంటే ఈయనకు అనుచరులుగా ఉన్న వాళ్ళు జడ్జిలు అయ్యారు, అందుకే
ఇలాగ అన్నట్టుకు కూడా వ్యాఖ్యానించారు. అసలు అత్యున్నత న్యాయస్థానం, పైగా ఫస్ట్ ఎస్టేట్, ఫోర్ స్టేట్స్లో ఫస్ట్ ఎస్టేట్ జ్యుడిషియరీ, దాని మీద కూడా మాట్లాడడానికి జంకలేదు, ఇబ్బంది పడలేదు, భయపడలేదు. అటువంటి మీరు ఇప్పుడు ఈ సాధారణంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ఎందుకు ఇప్పుడు పిటిషన్ పెట్టడం? ఇది వేరే కేసు ఫైల్ చేయండి అని చెప్పింది. మీరు ఎవరిని అనలేదు కదా, ఎందుకు భయం? అవునా? మీరు విమర్శ అనేది ఉంటుందండి. ఇప్పుడు మొన్న ఎవరో రాజేష్ మహాసేన ఉన్నారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు. ఆయన మీద ఆయన ఎవరెవరిని విమర్శ ఎలాగా, ఓడి అమ్మ ఏట్రా మీరు, మీ సంగతి తెలియదేంట్రా, ఇలాగా గోదావరి స్లాంగ్లో విమర్శిస్తుంటాడు. ఆయన తప్పులేదు, అంతవరకే. ఆయన మా విమర్శప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క భార్యల్ని పిల్లల్ని విమర్శించలేదుగా, లేదా బండబూతులు తిట్టలేదుగా, ఆ డాష్ గాడు, ఈ డాష్ గాడు అని అనలేదుగా. దద్దమ్మలాగా ఉన్నారా, బుర్రతక్కువలాగా ఉన్నారా, ఇట్లాంటి పదాలు. ఇప్పుడు ఒక మాస్టర్ స్టూడెంట్స్ని ఎలా తిడతాడు, అలాంటి పదాలు వాడాడు. ఎప్పుడైతే ఆయన్ని కూడా విమర్శించిన వాడు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు కేసులు ఇరుక్కున్నారో, ఆ కేసు ఫైల్ అయిన సాయంత్రానికి అతని భార్య వెంటనే రాజేష్ మహాసేన మీద కేసు ఫైల్ చేసిందంట. ఏమని, మా హస్బెండ్ని కూడా ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తి నానా దుర్భాషలు ఆడాడని. చూపించండి, చూపిస్తారు కదా. అంటే ఏదో ఒకటి వేసేయాలి. మాకు ఉంది, ఇవన్నీ క్రియేట్ చేశారంటే జనాలేమి ఎరిపప్పలండి, చూడరా అండి. మీకు విషయం తెలుసా, చాలామంది జ్యోతిష్యులు కూడా ఏం చెప్పారు, ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. ఆ మధ్యన ట్రోల్స్ కూడా ఏమి గుర్తుందో లేదు, వేణుస్వామి లాంటి వాళ్ళు కొంతమంది సిద్ధాంతలు కూడా చెప్పారు, ఆయన జాతక రీత్యా బ్రహ్మాండంగా ఉందని కూడా చెప్పారు. ఎందుకు రాలేదంటారు? ఇంతమంది మానసిక క్షోభ, ఇంతమంది పూజల ఫలం, ఆడి ఎంత చక్రవర్తి, ఎంత స్టార్ అయినా కూడా నరపోరు అనేది మంచిది కాదు కదా. మేబీ అందుకే ఓడిపోయారేమో ఆయనకి అంత స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా. దేనివల్ల? ఈ నోటు వల్లే, ఈ మాట తీరు వల్లే. కొడాల నాన్నగారైతే మరీ దారుణం. ఇప్పుడు ఎక్కడ మాట్లాడట్లేదా, ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తున్నా, మరి బయటికి మరి జగన్ మీద ఎవడా జగన్మోహన్ రెడ్డి అంటే కొడాల నాయుడు గారు ఈవెన్ దేవుడికి సంబంధించిన రథం కాలిపోయినప్పుడు కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. నా దగ్గర ఉందా వీడియో, చూపిస్తాను కావాలి. దేవుడు ఏమైనా అడిగాడా మీకు, అక్కడ ఏదో ఎవరు కాలిపోతే? ఏంటది అంటే ఏదోదో కాపాడి మాట్లాడేటప్పుడు ఏదోదో మాట్లాడేస్తే అటువంటి వాళ్ళని ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? మొన్న లోకేష్ గారు యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ఒక్కొక్కరిని పెట్టుబడులు రప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుడు అడిగితే అదే చెప్పాడు. ఆల్రెడీ 2 చాప్టర్లు ఉన్నాయి, 3వ చాప్టర్ స్టార్ట్ అవ్వాలన్నాడు. ఆయన ఎంత బాధ దిగమింకొని ఎంత ఇబ్బంది పడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా పాకెట్ తీసి, అమ్మ మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ దుబాయ్లో నా భర్త ఉండిపోయాడు, రప్పించాను. సార్ పలానాడు ఐఐటి చదువుకున్న డబ్బులు లేవండి. ఇట్లా ఎన్ని రాసుకొని అన్ని ఒక్కొక్క టిక్కు చేసుకొని వెళ్తున్నాడు. వాటితో పాటు ఇవి కూడా రాశాడు. మరి అవి హైలైట్ చేయరే? మన ఒక ఐఐటి కుర్రోడికి 1,40,000 రూపాయలు సాయం చేశాడండి కదా, అది న్యూస్ ఆ కుర్రోడే చెప్పాడుగా. ఎంతమంది ఉంటే ఆయన ఒక్కడే చెప్పాలా? అది కూడా డబ్బులు ఇచ్చి చెప్పించారంటారు వీళ్ళు, అది వేరే విషయం. ఇప్పుడు మీరు ఆ డబ్బులు ఇప్పించండి, మీరు అలా చెప్పించండి. అది ఎవరో ఒక దుబాయ్లో భర్త మిగిలిపోతే ఆయన రప్పించారా? ఇంకోళ్ళు ఎవరో ఏదో సమస్య వస్తే రోజు ఎవరో ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు, బాబు నేను లోకేష్ గారు కలిస్తే కానీ నేను నిరాహార దీక్ష మానను అంత. మొన్న పెద్ద ఆవిడ ఏమిటంటే ఆవిడ పెన్షన్ రావట్లేదండి. అయ్యో దీనికి ఎందుకు, వెంటనే ఆయన ఫోన్ చేసి ఇప్పించేలా చేశాడు. అది కదా. మరి మీకు ఎవరైనా రాశారా? మీకు ఎవరైనా కలవాలని అనుకున్నారా? మీ నాయకులే మీ జగన్మోహన్ రెడ్డి కలవలేకపోయిన పరిస్థితి కదా. మరి అట్లా ఇన్ని స్ట్రోల్స్ ఇన్ని చేసినప్పుడు అవన్నీ ఆయన గుర్తుపెట్టుకోడా అండి, రాసుకోడా అండి? పోనీ వీళ్ళు తిరిగి అదే మాట అంటే అది తప్పు. రోజా గారు ఏమన్నారు, లోకేష్ పప్పుగాడు ఆయన ఒక లీడరా, ఆయనకి ఏది చీర గాజులు పంపిస్తాను కూడా అంది ఆవిడ. పంపించి తల్లి, ఒక ఆడబిడ్డగా పంపించి తప్పకుండా నేను తీసుకుంటాను అన్నాడు. అది కదా రిసీవ్ చేసుకునే తత్వం. సో అట్లాగా ప్రతిది ఏది పడుతుంది